జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. ఇక్కడ చూడండి, ఒక స్ట్రా ఉన్నది. దీనిపై మంత్రం వేసి దీన్ని వశీకరణం చేసుకుంటాను. చూడండి, అబ్రకదబ్రా 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 ఛూ మంతర్ వేసేసాను కదా. ఇప్పుడు చూడండి, ఇది మనం చెప్పినట్లు వింటుంది. రా రా రా, చూసారా? ఇటురా, ఇటువైపుకు రా, ఇటువైపుకు రా, ఇటువైపుకు రా, ఇట్రా, 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 నా వైపుకు రా. చూడండి, మనం చెప్పినట్లు వింటుంది ఇది. సమాజంలో కొంతమంది వ్యక్తులు మా దగ్గర అతీతమైన శక్తులు ఉన్నాయని చెప్పి అమాయకులైన కొంతమంది ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. మీ కష్టాలను తీరుస్తాము, మీకు మేలు చేస్తామని చెప్పి వారి దగ్గర బంగారాన్ని, ధనాన్ని దోచుకుంటారు. సమాజంలో కొంతమంది ఇటువంటి ప్రక్రియలను చేసి అమాయకులైనటువంటి ప్రజలను దోచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. వారి వద్ద నుంచి ధనము, బంగారము దోచుకుంటున్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మరి ఇది ఎలా జరుగుంటుందో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరి వద్ద ఎటువంటి అతీతమైనటువంటి శక్తులు లేవు. మరి ఇది ఎలా జరిగి ఉంటుంది అంటే, దీని వెనకమాల ఒక సైన్స్ ఉన్నది. సైన్స్లోని కొన్ని ధర్మాలను, సూత్రాలను ఉపయోగించుకొని ఇలా కొంతమంది సమాజంలో అమాయకులైనటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అది ఎలాగో చూద్దామా ఇప్పుడు. అంటే ఈ ప్లాస్టిక్ స్ట్రాని మనము ఆవేశపూరితం చేస్తున్నాము. అంటే ఈ స్ట్రాని రుద్దే సమయంలో విద్యుదావేశాలు మన చేతి మీద, అలాగే ప్లాస్టిక్ స్ట్రా మీద ఏర్పడతాయి. అది మీరు కూడా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఘర్షణ చేసి ఈ ప్లాస్టిక్ స్ట్రాని, చేతుల్ని ఆవేశపూరితం చేస్తున్నాం అన్నమాట. ఇలా చేసిన దాన్ని ముందుగానే ఇక్కడ ఉంచుతారు. ఈ బాటిల్ మీద లేకపోతే ఇంకొక ప్రదేశంలో పెడతారు. పెట్టిన సందర్భంలో ఈ ఆవేశపూరితమైనటువంటి ఈ చేతిని దీని దగ్గరకు తీసుకొచ్చిన సందర్భంలో ఏం జరుగుతుందో చూడండి. అదిగో చూడండి, మనం ఎటు చెయ్యి పంపిస్తే, ఎటు చెయ్యి తిప్పితే అటే ఆకర్షితం అవుతుంది. మళ్ళీ నేను ఇటు సైడ్ పెడతాను చూడండి. ఇటు సైడ్ పెట్టిన సందర్భంలో మళ్ళీ ఇటు ఆకర్షితం అవుతుంది. మనం ఏ వైపును పెడితే ఆ వైపుకి స్ట్రా ఆకర్షించబడుతుంది అన్నమాట. అంతేకాని ఎటువంటి అతీతమైన శక్తులు లేవు. దీని వెనుక సైన్సు దాగి ఉందని మనము గమనించాలి. సమాజంలో అటువంటి వ్యక్తుల్ని మనము ఎదుర్కొనాలి. చూడండి, ఈ ప్రక్రియలో దాగి ఉన్న సైన్స్ సూత్రాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ స్ట్రాని చేత్తో ఘర్షణ చేసిన సందర్భంలో స్ట్రా మీద, చేతి మీద విజాతి ఆవేశాలు ఏర్పడటమే. విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి అనేటటువంటి సైన్స్ సూత్రం మీద ఆధారపడి ఈ ప్రక్రియ పనిచేసింది.